భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు ఆకర్షితులై పలువురు మేధావులు, విద్యావంతులు, ప్రముఖులు బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. తార్నాకలోని ఆయన నివాసం వద్ద నిర్వహించిన చేరికల కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త మాదాల రాధాకృష్ణతో పాటు పలువురు బీజేపీ కండువా కప్పుకున్నారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి రామచంద్రరావు కాషాయ కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నూతన సభ్యులు, కార్యకర్తల సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామని హామీ ఇచ్చి నగరాన్ని విషాద నగరంగా మార్చాయని ఆయన ఆరోపించారు. రానున్న హైదరాబాద్ 3 కార్పొరేషన్ల ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. కీర్తిరాజ్ గారు, రమేష్ గారు, సందీప్ గారు, పూర్ణచంద్ర గారు, బాబు రైట్ సార్. తార్నాక డివిజన్లో ఈరోజు మాదాల రాధాకృష్ణ గారి ఒక నేతృత్వంలో చాలా పెద్ద ఎత్తున తార్నాక వాసులు ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారి యొక్క విధానాలతో ప్రభావితమై బీజేపీలో చేరాలని చెప్పేసి చాలామంది విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల అసోహం ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరుతున్నటువంటి విషయాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం కానీ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మారుస్తా అని చెప్పి విషాద నగరంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూసినాము. రాబోయేటటువంటి ఒక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ ప్రజలు ఇటు 3 కార్పొరేషన్లు కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అని చెప్పేసినట్టుగా కంకణం, ఆ సంకల్పం కూడా తీసుకున్నట్టు స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున తార్నాకలో చేరికలు జరిగినాయో, ఈ చేరికలు ఒక శుభ సంకేతం. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలకు మేము ఆశ్వాసన ఇస్తూ ఉన్నాము. రేపు ఈ 3 ఒక కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పటికే చాలా సహకారం చేస్తూ ఉన్నది. అప్పుడు ఇంకా వారి పథకాలని, ఆ నిధుల్ని దారి మళ్లించకుండా ఏదైతే పట్టణాలకు మనం జరపాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ఈ 3 ఒక కార్పొరేషన్లు కూడా ఒక సుందర నగరాలుగా, అదేవిధంగా వరల్డ్ క్లాస్ సిటీస్గా దీన్ని రూపొందించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి నేను మరొకసారి చేరినటువంటి పెద్దలందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతూ, ఇదే విధంగా నేను హైదరాబాద్ నగరంలో క్యూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్కరిని కూడా నేను విద్యావంతులను కోరుతా ఉన్నాను. బీజేపీలో చేరిండే నరేంద్ర మోదీ గారిని బలపరచండి. ఇంతకన్నా మన నా పేరు రాధాకృష్ణ. ఇవాళ చాలా శుభకార్యం. నేను బీజేపీలో జాయిన్ అవటం, అలాగే మనకి ఈరోజు రాఖీ బంధనం 2 కలిసి వచ్చింది. సో నేను కోరుకోవడం ఏంటంటే అందరినీ, గౌరవనీయులందరినీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసి ముందు మన దేశ పురోగతికి కష్టపడాలని నా ఒక ఆశ. అందరినీ కలుపుకుంటూ వాళ్ళు వీళ్ళని కాదు, నేతలు, కార్యకర్తలు, ప్రజలు, మీరు మీడియా మిత్రులు అందరూ పోదామని భారత్ మాతా